హాయ్ అండి. ఆంధ్ర స్పెషల్ గోంగూరతో గోంగూర రోటి పచ్చడి చేశానండి. పుల్ల పుల్లగా, కారంగా చాలా బాగా వచ్చింది. వేడి వేడి అన్నంలో అంత పచ్చడేసుకొని, ఇంత నెయ్యేసుకొని, ముద్ద కలుపుకొని తింటూ ఉంటే ఆహా! అన్నట్టు అనిపిస్తుందండి. ఈ నోరూరించే గోంగూర రోటి పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామా? దానికోసం ఇక్కడ నేను 2 కట్టల గోంగూర తీసుకొని శుభ్రంగా కడుక్కొని, స్టవ్ ఆన్ చేసుకొని, ఒక గిన్నె పెట్టుకొని, గోంగూర అంతా వేసుకొని, గోంగూరలోకి కొద్దిగా పసుపు, కొద్దిగా నూనె, అలానే కొద్దిగా వాటర్ వేసుకొని, గోంగూర అంతటిని బాగా మగ్గపెట్టుకున్నానండి. ఈ విధంగా మగ్గించుకుంటే సరిపోతుందండి. తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్‌లో కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర, అలానే కొద్దిగా మెంతులు, కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకొని బాగా వేపుకున్నానండి. తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ గిన్నెలో వేయించుకున్నవన్నీ వేసుకొని అలాగే కొద్దిగా ఉప్పు, కొద్దిగా చిన్నుల్లిపాయలు కూడా వేసుకొని ఒకసారి బరకగా మిక్సీ పట్టుకున్నానండి. తర్వాత మనం ఉడకపెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని ఒకసారి మళ్ళా మిక్సీ పట్టుకోవాలండి. తరువాత ఒక గుప్పెడు ఉల్లిపాయలు కూడా వేసుకొని ఒకసారి కోర్సుగా మిక్సీ పట్టుకొని తర్వాత ఒక తడక పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్లోకి జీలకర్ర, పచ్చిమిరపప్పు, ఆవాలు, కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని బాగా వేగాక పచ్చడిలో కలుపుకుంటే మనకు నోరూరించే గోంగూర రోటి పచ్చడి రెడీ అవుతుందండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.